ఆగస్టు 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతవారిని బదిలీ చేసి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఆగస్టు 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వస్తుంది. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేసింది. వారంతా కొత్త బాధ్యతలను ఇప్పటికే స్వీకరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతవారిని బదిలీ చేసి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. తాజాగా వచ్చే నెల 5న కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ను కోరినట్లు జగన్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదాను కల్పించాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా రూల్ పొజిషన్ వివరాలను తన ముందు పెట్టాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్పై తదుపరి విచారణను మరో 3 వారాలకు వాయిదా వేశారు. కాగా అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ అని లేఖలో పేర్కొన్నారు. సాంప్రదాయాలకును తొంగలో తొక్కుతూ మంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకుడితో ప్రమాణం చేయించడం సరైంది కాదని జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని ముందే నిర్ణయించారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని జగన్ తెలియజేశారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్లో విన్నపాలు స్వీకరించిన లోకేష్ ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. నేడు కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకొచ్చారు. తమని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవాలని, వేతనాలు పెంచాలని, పెన్షన్లు ఇవ్వాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. విద్యార్థి దశలోనే డ్రగ్స్ వినియోగంపై జరిగే అనార్థాలపై అవగాహన కల్పించకపోవడం దురదృష్టకరమని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మంత్రి సవిత సమక్షంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అవగాహన సదస్సు వల్ల తెలుసుకున్న అంశాలపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పోలీస్ ఆధ్వర్యంలో మంత్రి సవిత సమక్షంలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో మాట్లాడుతూ అవగాహన సదస్సు వల్ల తెలుసుకున్న అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజుల్లోనే అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. డ్రగ్స్ వినియోగంపై జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడం దురదృష్టకరమని మంత్రి సవిత అన్నారు. రాబోయే రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో డ్రగ్స్ వినియోగంపై 33,000 కేసులు నమోదైతే ఎక్కడా పరిష్కారం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అనంతపురం ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి మిస్సింగ్ కేసును 2 గంటల వ్యవధిలోనే ఛేదించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు. మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కల్పించడంతో పార్టీ ఒకే కన్సెప్ట్, ఒకే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని
తీసుకొని నేరుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్ల ఈ గత 5 సంవత్సరాల్లో వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నదే తప్ప రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఆలోచించకుండా అన్ని రంగాల్ని భూస్థాపితం చేయడంతో పాటు గంజాయి పెంచి పోషించిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. అందుకు ఈ పిల్లలకు అవేర్నెస్ చేయడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉన్నా అక్కడ ఏదైనా అలాంటి సూచనలు కానీ అలాంటి స్మెల్ కానీ వస్తే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం. అదే విధంగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక పక్క డాక్టర్స్ తోను, ఒక పక్క లాయర్స్ తోను, మరియు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. 5 రోజులుగా ఆ పరిపాలన ఏంటో ప్రజలందరూ చూస్తారు. ప్రజలు నిశ్చింతంగా ఏదైతే ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి దశ దిశ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరు. ఎన్డీఏ ప్రభుత్వంలోనే అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి రాష్ట్ర సచివాలయంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాల్లో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు మరియు జర్నలిస్టులకు సరసమైన ధరలకి ఇళ్లను నిర్మించాలని ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో పక్షపాత పూరితంగా వ్యవహరించి పూర్తయిన ఇళ్లకు కూడా చెల్లింపులు చేయలేదన్నారు. ఇటువంటి బాధిత లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. పోలవరం R&R కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలియజేశారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి వినూత్న సాంకేతికత మేళవింపుతో కూడిన పోలీసింగ్కు విజయవాడ పోలీస్ కమిషనరేట్లో సిపి రాజశేఖర్ బాబు శ్రీకారం చుట్టారు. ఈ పహారా ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దాన్ని వాడేవారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు, చోరులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు. నేరాలు జరిగే ప్రదేశాలను కూడా అనుసంధానం చేసి నేరాలను నియంత్రించేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై నేరాలపై వీడియో పోటీలలో పాల్గొనే వారికి బహుమతులు ప్రకటించారు. పోలీస్ కమిషనరేట్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఈ పహారా విధానం అమలును లాంఛనంగా ప్రారంభించారు. సైబర్ నేరాలు, మహిళలు, బాలికలపై జరిగే నేరాల నియంత్రణపై నిర్వహిస్తున్న వీడియో పోటీల గోడపత్రికలు ఆవిష్కరించారు. కమిషనరేట్లో నూతన విభాగం అమలు తీరు, ప్రయోజనాలను వివరించారు.
నగరంలో అన్ని ఠాణాల పరిధిలో గస్తీ సంప్రదాయ పద్ధతిలో సాగుతోందని బీట్ కానిస్టేబుల్ తన ప్రాంతంలో గస్తీ తిరిగి ఆయా పాయింట్ల వద్ద సంతకాలు తీసుకునేవారన్నారు. ఇప్పుడు పాత పద్ధతికి స్వస్తి పలికి పోలీసు నేస్తం యాప్లో ఈ పహారా ఆప్షన్ తెచ్చామని సిపి చెప్పారు. కానిస్టేబుళ్లు తమ మొబైళ్లలో దీనిని ఇన్స్టాల్ చేసుకుని కేటాయించిన ప్రాంతాల్లో గస్తీ తిరుగుతారని, తద్వారా వారి కదలికలు ఉన్నతాధికారుల డాష్ బోర్డులో నమోదు అవుతాయన్నారు. అదనపు భద్రత, పోలీసింగ్ మెరుగవుతుందని, నగరంలో 2 జోన్లలో ప్రస్తుతం 105 బీట్లను సృష్టించినట్లు తెలియజేశారు. ఈ పహారాను సిపి డాష్ బోర్డుకు అనుసంధానించినట్లు చెప్పారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి విక్రయదారులు, దాన్ని వాడేవారు రౌడీ షీటర్లకు అనుసంధానం చేసి వారి కదలికలపై నిఘా పెడతారని, గస్తీకి వెళ్లిన సిబ్బంది తప్పక ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నారు. ముఖ్య ఘటనలైతే సంక్షిప్త వీడియో కూడా తీయాలని చెప్పారు. గస్తీ సిబ్బంది చరవాణిలో జీపీఎస్ ఆధారంగా గస్తీ తిరిగే ప్రాంతం ఈ పహారాలో నమోదవుతుందని తెలిపారు. గస్తీతో పాటు ట్రాఫిక్ సమస్యపై కూడా సాంకేతికత ఉపయోగించి ముందుకు సాగుతున్నామన్నారు. నగర ట్రాఫిక్పై అధ్యయనం చేస్తున్నామని, ఓ సంస్థతో ప్రతి కూడలి వద్ద రద్దీ గురించి విశ్లేషణ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రజా భాగస్వామ్యం ఉంటేనే నేరాలను నియంత్రించగలమని, అందుకే నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని, సైబర్ నేరాలపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలియజేశారు. ఈ బీట్ ఏరియాకి ఖచ్చితంగా కానిస్టేబుల్ పోతున్నాడా లేదా అని చెక్ చేసే ఒక మెకానిజం అవసరం ఉంది. సో దాని గురించే మనం ఈ పహారా అన్న ఒక అప్లికేషన్ ఉపయోగించుకొని వాస్తవానికి మనమే డిజైన్ చేయడం జరిగింది. ఆ ఈ పహారా అప్లికేషన్లో బీట్ కానిస్టేబుల్స్ ఏదైతే ఉన్నాయో బీట్స్, డిజిటల్ బీట్స్ అంటే దాన్ని మనం ఈ బీట్స్ అంటాం. సో ఈ బీట్స్లో పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొన్ని మనకు ఏదైతే అవసరమైన ప్రదేశాలు ఉన్నాయో వాటిని పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం రాత్రి సమయాల్లో మన పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే ప్రాపర్టీ అఫెండర్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదేవిధంగా అఫెన్స్ జరిగే ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత కొంత దూర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే యాక్సెసిబిలిటీ లేని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, లైటింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి. సో ఇటువంటి పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఒక బీట్ ఏరియాలో మనం ట్యాగ్ చేసుకొని, మార్నింగ్ పూట ట్యాగ్ చేసుకునేసి కానిస్టేబుల్ని పంపిస్తే ఆ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ ఏరియా అంటే ఒక 20 మీటర్స్ పరిధిలో అతను వెళ్తుండగానే అతను ఆ ప్రదేశాన్ని కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మార్నింగ్ వచ్చేటప్పటికి ఒక బీట్ రిపోర్ట్, ఒకటి ఎస్హెచ్ఓ ఒక బీట్ రిపోర్ట్ తీసుకుంటాడు. ఆ బీట్ రిపోర్ట్లో రాత్రి ఇచ్చిన 15 పాయింట్లు కానీ, 20 పాయింట్లు కానీ, 30 పాయింట్లు కానీ ఇవన్నీ కూడా కవర్ చేసాడా లేదా అన్న విషయం డిజిటల్గా మనకి డాష్ బోర్డ్లో మనకు వస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాకుండా సర్వజనులకు శాంతి సౌఖ్యాలను కలిగిస్తారని చిన్నస్వామి శేఖర్ స్వామి స్పష్టం చేశారు. గత 53 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృతిక మహోత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని తెలియజేశారు. సోమవారం శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృతిక మహోత్సవాల సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవా సమితి, తమిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విమాన కావడి, పూల కావడి, పాల కావడి, పన్నీరు కావడి ప్రత్యేక కార్యక్రమాలతో స్వామి రథయాత్ర జరిగింది. చిన్నస్వామి శేఖర్ స్వామి ఆశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారికి ఆషాఢంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల అపార నమ్మకమని ఆయన తెలియజేశారు. 11 రోజులు దీక్ష చేసి స్వామివారి రథయాత్రలో విమాన కావడి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని, పూల కావడి, పాల కావడి, పన్నీరు కావడి వంటి కార్యక్రమాలు ఈ రథయాత్రలో ఉంటాయని తెలిపారు. పాడి స్ట్రీట్ నుండి రథయాత్ర ప్రారంభమై కోమల విలాస్ సెంటర్లో కొండపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు జరిగింది. గోవిందస్వామి కార్తీ, చిన్నప్ప కార్తీక్, కన్నన్ ఫణి, వేలుమారి, షణ్ముగం శివ, కొంపల్లి శ్రీను తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి సర్పంచ్ మధ్య మనస్పర్ధలతో వివాదం చెలరేగిన ఘటన గన్నవరం మండలం తేంపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ మద్దతుతో వైకాపా తరపున సర్పంచ్గా కొలుసు శిరీష పోటీ చేశారు. ఆ సమయంలో సచివాలయ కార్యదర్శి గ్రేడ్ 5గా పనిచేస్తున్న కొలుసు హర్షవర్ధని భర్త అయిన వైకాపా నాయకుడు కొలుసు చిదంబర కుమార్ చిట్టి ప్రత్యర్థిగా బరిలో నిలిచిన వారికి పనిచేశాడు.
ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందంటూ హర్షవర్ధనికి చిదంబర కుమార్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు విషయమై సర్పంచ్ శిరీష, హర్షవర్ధని మధ్య మాటామాటా పెరిగి వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న హర్షవర్ధని భర్త చిదంబర కుమార్ ఆగ్రహంతో వెళ్లి శిరీషపై చేయి చేసుకున్నాడు. ఘటనపై ఇరు వర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఆత్కూరు పోలీసులు వెల్లడించారు. నా ముందు నీ పోస్ట్ తీపిచ్చేస్తాను, మా ఆవిడ గ్రేడ్ 5 గవర్నమెంట్ ఎంప్లాయీ, మీ సర్పంచ్ పోస్టు మీ ఆయన ఎవ్వరు నీ ఎవ్వరు చూస్తానని చెప్పి ఇద్దరు కలిసి మా హస్బెండ్ని నన్ను దుర్భాషలాడి కొట్టడం జరిగింది. అలాగే అదే టైంలో మా అమ్మగారు పొలం నుంచి అటు నుంచి వస్తుంటే మా అమ్మగారిని ఏంటే నువ్వెక్కడి నుంచి వచ్చావే గాలింజా నువ్వెంత దానివే మా ముందు అని చెప్పి మా అమ్మగారిని కూడా కొట్టడం జరిగింది. అలాగే మా బంధువులు పక్కన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వీళ్ళందరినీ కూడా తోసి కొట్టడం జరిగింది. వాళ్ళ అన్నయ్య జయరాం కృష్ణ రండి మీ అంతు చూస్తాను, గుడి దగ్గరికి వెళ్దాం ఎవ్వరం తేల్చుకుందాం అని చెప్పి కక్షపూరితంగా మాట్లాడడం జరిగింది. మమ్మల్ని కూడా తోసేసి మమ్మల్ని కూడా కొడతా మీదకి వచ్చి మీరంతా మాకిందని తోసేసి కింద పడేసి కొట్టారండి. మమ్మల్ని కూడా చొక్కాలు చింపేసి చిదంబర కుమార్ వాళ్ళ అన్నయ్య వచ్చి గుడికాడికి రండి నరికేస్తాను పొడిచేస్తాను, మీ ఎవరో రామాలయం గుడికాడ చూస్తాను ఆ సెంటర్కి రండి అని చూసి వేసేస్తాం అవసరం మీరంతా మాకిందని అన్ని దుర్భాషలు ఆడాడండి బాగా. లేకపోతే అందరూ రౌడీజం చేస్తున్నాడండి వాళ్ళ అన్నయ్య చిదంబర కుమార్ వాళ్ళ అన్నయ్య జయరాం కృష్ణ అనే అతను బాగా. అలాంటివి ఏమీ లేవండి, పాత కక్షలు ఏమీ లేవండి. మేము అట్లా మా ఆడపిల్లలు కొడతానని అడ్డం వెళ్తే మమ్మల్ని తోసేసి పొడిచేస్తాం నరికేస్తాం కొడతాం, అవసరం అయితే ఏం చేస్తాం గుడికాడ చూడండి రామాలయం కాడికి వస్తే చంపేస్తారంటండి మమ్మల్ని. కోనసీమలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఏకంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కారును ఆపి నానా హంగామా చేశారు. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేసి ఎవడ్రా నువ్వు మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ వీరంగం చేశారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం మసకపల్లిలో చోటు చేసుకుంది. ఫుల్లుగా మద్యం తాగి గంజాయి కొట్టిన 6 యువకులు మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ మసకపల్లిలోనూ అడ్డుకున్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి కాన్వాయ్ను 6 యువకులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు అడ్డంగా పడుకుని నానా హంగామా చేశారు. కోనసీమ జిల్లా గంగవరం మండలం మసకపల్లిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కాన్వాయ్ను కొందరు యువకులు అడ్డగించారు. మంత్రి వాహనం ముందు బట్టలిప్పి మరీ హల్చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పోలీసులు స్థానికులు సర్ది చెబుతున్నా వారు వినలేదు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో పోలీసులు 6 యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వీరు రాజమండ్రికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మేకవాణిపాలెం ఆడి కృతిక కావడి సేవా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహించిన కావడి మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యుని మొక్కు కావిళ్లు ఎత్తుకొని కోనేరు సెంటర్ సహా ప్రధాన రోడ్లపై ఊరేగింపుగా ముందుకు సాగారు. బందరపట్నం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగింది. ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం రోజున ఆడి కృతిక అంటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేషమైన రోజు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 8 నక్షత్రాలు వస్తుంటాయి. ఇందులో కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యుడి జన్మ నక్షత్రం శివమహాపురాణం స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.